మార్కాపురం జిల్లా హనుమాన్ జయంతి నాడు హిందూ సంఘాల నాయకులు హనుమాన్ విగ్రహంతో శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ మరియు హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు హిందూ సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో భాగంగా గుంటక వనజాక్షి బృందంచే చిన్నారుల కోలాటం, కర్రసాము వంటి ప్రోగ్రాంలు భక్తులను ఆకట్టుకున్నాయి. తర్లుపాడు రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం నుండి బయలుదేరిన హనుమాన్ శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నాయకులు కృష్ణారావు, వైసీపీ నాయకురాలు డాక్టర్ చెప్పలి కనకదుర్గ పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించగా పలువురు ప్రముఖులు పాల్గొని శోభాయాత్రలో కొనసాగారు. చివరకు అమ్మవారి శాల వద్ద ముగింపు చేశారు. వేలాది మంది హిందువులు పాల్గొన్న ఈ శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు వహిస్తూ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. ఈ సంవత్సరం రామాయణాన్ని రచించి రాముడి యొక్క చరిత్రని యావత్ ప్రపంచానికి, హిందూ సమాజానికి తెలియజేసినటువంటి మహర్షి వాల్మీకిని ఊరేగింపు చివరిలో అమ్మవారి శాల దగ్గర ఉంటుంది. కాబట్టి శోభాయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ బంధువు కార్యక్రమం చివరి వరకు ఉండి హనుమాన్ యొక్క కృపకి
పిల్లలందరూ పిల్లలందరూ సైడ్కి వచ్చేసి ఇంకా నారాజు అక్కడ స్టార్ట్ చేద్దాం. ఒక 10 నిమిషాలు ఆపాలంట. శాసనసభ్యులు గంటల నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. మార్కాపురం శాసనసభ్యులు గంటల నారాయణ గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేస్తున్నారు. శత్రువును ఎదిరించే పూజ బలశాలి, లంకా దహనం చేసే స్త్రీ, ఇంగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని కొంతెత్తి పాడాలా, ఆశాయం జెండా ఇంటి పైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ విశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార గగన విహారి, మాకు వంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెనుగడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీతోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. అదేలే పేపర్లో పడేసిరా. ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ దశమిలో పూర్వవాద నక్షత్రము శ్రీ వీరాంజనేయ స్వామి జన్మదినం అనగా జయంతి మహోత్సవానికి వచ్చినందుకు 50 మంది ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. అలాగనే ఈరోజు స్వామివారి సువత్సల సమేత వీరాంజనేయ స్వామి కళ్యాణం జరుగుతున్నది, తేజోమహానంగా జరుగుతున్నది. అలాగనే శాంతి కళ్యాణం ఇది
అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కళ్యాణాన్ని తిరిగించవలసిందిగా కోరుతున్నాము.